గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారు ఆయన ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత దీని అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాంట్ చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంతకం పెట్టిస్తాం. వాళ్ళు డ్రాయల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు.
10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత దీని అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాహకం చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంతకం పెట్టిస్తాం. వాళ్ళు డ్రాయల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి DT ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత దీని అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం 30/9/26 వరకు.
11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాండ్ చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంగతి పెట్టిస్తాం. వాళ్ళు డ్రాల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి DD ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ లాట్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులకి అటాచబడదు. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని
దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాహం చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంతకం పెట్టిస్తాం. వాళ్ళు డ్రాల ఫ్లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అప్లికేషన్కి DT ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టింటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ డ్రాయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారు ఆయన ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత దీనిలో అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ కార్డ్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాహం చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంతకం పెట్టిస్తాం. వాళ్ళు డ్రాల ఫ్లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి
దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషను లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారండి ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ కార్డ్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులకి అటాచబడదు. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైట్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాహం చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంగతి పెట్టిస్తాం. వాళ్ళు డ్రాయల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు గవర్నమెంట్ బ్రాంచీ షాపుల మీద గెజిట్ రిలీజ్ చేసిందండి. ఆ గెజిట్ ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇస్తారు, ఆఫ్లైన్ అప్లికేషన్ కూడా తీసుకుంటారు. ఆన్లైన్ అప్లికేషన్లో 2 లక్షల రూపాయల నాన్ రీఫండబుల్ అమౌంట్ కట్టి దరఖాస్తుదారు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఆఫ్లైన్లో 2 లక్షల రూపాయల నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ డీటీ ద్వారా సబ్మిట్ చేసి ఆఫ్లైన్లో స్టేషన్లో కూడా ఇవ్వచ్చండి. ప్రతి ఎక్సైజ్ స్టేషను ఒక అప్లికేషన్ రిసీవింగ్ సెంటర్ లాగా పనిచేస్తుందండి. ఎక్సైజ్ స్టేషన్లోనే మన సెంటర్ పెట్టుకుంటాం, ఆ సెంటర్లో పనిచేస్తుంది. ఈ గెజిట్లో 5 రకాల ఇచ్చారండి, 4 రకాల స్లాబ్స్. ఇందులో ఏంటంటే 10,000 లోపల ఉన్న షాపులు వచ్చి 10,000 జనాభా ఉన్న షాపులు ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు వచ్చి 50 లక్షలు. 10,000 నుండి 50,000 జనాభా ఉన్న ఏరియాలో లైసెన్స్ ఫీజు 55 లక్షలు. 50,000 నుండి 5 లక్షల దాకా ఉన్న జనాభా దాంట్లో 65 లక్షలు. తర్వాత 5 లక్షల పైన ఉన్న జనాభాలో ఉన్న ఏరియాలో 85 లక్షలు లైసెన్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందండి. ఇవన్నీ ట్రయల్ ఆఫ్ లాట్స్ ద్వారా జరుగుతాయి. ఆన్లైన్ మన
అప్లికేషన్స్ పెట్టిన తర్వాత వీళ్ళందరికీ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చి 9వ తేదీ సాయంకాలం 5 గంటల దాకా రిసీవ్ చేసుకుంటారు ఆయన ఆన్లైన్. ఈ అప్లికేషన్స్ 5 తర్వాత ఎటువంటి అప్లికేషన్ స్వీకరించబడవు. ఇంకోటి ఏంటంటే ఈ 11వ తేదీ కలెక్టర్ గారు వీటిని డ్రా తీస్తారు. 11వ తేదీ డ్రా తీస్తారు. ఈ డ్రా తీసిన తర్వాత దీనిలో అక్కడ డ్రాలో ఎవరికి డ్రాయల్ ఆఫ్ కార్డ్స్ ఎవరికి వస్తుందో వాళ్ళకి షాపులు కేటాయించబడతాయి. వాళ్ళు 15వ తేదీ నుండి షాపులు తెరుచుకోవడానికి అవకాశం ఉంటుందండి. 12/10/24 నుండి ఇస్తాం, 30/9/26 వరకు. 11వ తేదీ డ్రా తీసిన తర్వాత వాళ్ళు కావాలని 12 కూడా పెట్టుకోవచ్చు లైసెన్స్ ఇష్యూ చేస్తే. అదండి. దీంట్లో వాళ్ళకు పాల్గొనే వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, పాన్ కార్డు, వాళ్ళ యొక్క ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ ప్లస్ రెసిడెన్స్ ప్రూఫ్, అదే కాకుండా వాళ్ళ మొబైల్ నెంబరు, తర్వాత వాళ్ళ బ్యాంక్ పాస్బుక్, వాళ్ళు 2 ఫొటోస్, వాళ్ళ పాస్పోర్ట్ సైడ్ 2 ఫొటోస్ తీసుకురావాలి. వాళ్ళు ఏ షాప్కి అప్లై చేస్తున్నారు, ఏ ఏరియా అప్లై చేస్తున్నారు అంతా ఆన్లైన్లో వస్తుంది స్టెప్ బై స్టెప్. ఇది వచ్చి దీనికి ఒక సైట్ ఇచ్చారండి, ఆన్లైన్ సైటు. దాని hpfsproject.com ఆన్లైన్ అనే ప్రాజెక్ట్లో మీరు క్లిక్ చేస్తే ఎన్రోల్ బటన్ అని వస్తుంది. ఆ ఎన్రోల్ బటన్ మీద మీరు కొట్టిన తర్వాత మీకు A3 ఫామ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ A3 ఫామ్ జనరేట్ అయినప్పుడు మీరు మీ యొక్క ఫోన్ నెంబర్ని పాస్వర్డ్ పెట్టుకొని దాంట్లో ఏ కమ్యూనికేషన్ జరిగినా మీ ఫోన్కే వస్తుంది, బయట వాళ్ళకి రాదు. ఆ పాస్వర్డ్లో మీరు క్రియేట్ అప్లికేషన్ వస్తుంది. మీకు వచ్చిన తర్వాత ఓపెన్ చేస్తే దాంట్లో మీ యొక్క డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసి దాన్ని జనరేట్ చేసుకుంటే మీరు అమౌంట్ కట్టిన తర్వాత మీకు R1 ఫామ్ అని ఒకటి వస్తుంది. R1 ఫామ్ వచ్చి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. అది వచ్చిన తర్వాత మీకు ఏంటంటే ఒక ఎంట్రీ పాస్ కూడా వస్తుంది. అంటే మీరు ఎలిజిబుల్ ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాక మేము ఇక్కడ గ్రాంగ్ చూపిస్తే మేము వాళ్ళకి ఎంట్రీ పాస్ని సంగతి పెట్టిస్తాం. వాళ్ళు డ్రాయల్ ఆఫ్ లాట్స్ పాల్గొనవచ్చు. ఈ గవర్నమెంట్ ఇచ్చిన అవకాశాన్ని, సదవకాశాన్ని అందరూ వాడుకొని ఈ పాలసీని సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.